కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు నామంలో తోటి దైవచనులు దైవచనురాలందరినీ ప్రేమపూర్వకంగా మేము ఆహ్వానించి ఉన్నాం. దయచేసి దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క లేఖనాల్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క టైటిల్ ఏంటంటే జూడాయిజమా క్రైస్తవ్యమా అని పెట్టడం జరిగి ఉన్నది. యూదుల్లో నుండి, యూద జనాంగంలో నుండి ఆయన జన్మించి ఉన్నాడు. ఆ యూదులే యేసుక్రీస్తుని నమ్మటం లేదు. ఈనాటికి ఇజ్రాయేలీల యొక్క దేశంలో క్రైస్తవ జనాభా 2%, 2%, 100కి ఇద్దరు. అంతేకాదు, యూదులలో ఎవరిని కూడా క్రైస్తవులుగా చేయకూడదనే చట్టం అక్కడ ఉన్నది. ఇజ్రాయెల్ దేశంలో యూదుల్ని ఎవరు కూడా క్రైస్తవులుగా చెయ్యకూడదు అనే చట్టం అక్కడుంది. యేసుక్రీస్తు జన్మించిన ప్రదేశం, యేసుక్రీస్తు మరణించిన దేశము అంటే అప్పటికి దేశంగా లేదది. యేసుక్రీస్తు జన్మించే టయానికి ఏ దేశానికి కూడా స్వాతంత్ర్యం అన్నది లేదు. ప్రపంచ దేశాలన్నీ యేసుక్రీస్తు జన్మించే సమయంలో రోమన్ సామ్రాజ్యం కింద ఉంచబడి ఉన్నవి. అటువంటి యేసు పుట్టిన ఆ యొక్క స్థలములో యేసుని అంగీకరించలేదు. అక్కడ నుంచి ప్రారంభమైన ఈ యూద జనాంగం, ఈ యూదులు యేసుని ఎందుకు నమ్మటం లేదు అని అంటే, ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వస్తే ఆయన రాజ్యాన్ని ఇజ్రాయేలీలకి, యూదులకి తిరిగి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఒకటి. రెండోది, యేసుక్రీస్తు మరణించడు. యేసుక్రీస్తు చనిపోడు, ఆయన ఎప్పటికీ జీవించి ఉంటాడు అన్నది రెండోది. ఇంకా యూదులు క్రొత్త నిబంధనని నమ్మరు. వారి తోరాలో, అనగా ధర్మశాస్త్రానికి సంబంధించిన తోరాలో క్రొత్త నిబంధన ఉండదు. ఇప్పుడు క్రొత్త నిబంధన పాటిస్తున్న క్రైస్తవుల్ని, మీ క్రొత్త నిబంధనలో తప్పులున్నవి, మేము అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాలి. యూదులు క్రొత్త నిబంధనని నమ్మరు. మరి ఏంటిది అంటే, ఈ ప్రపంచానికి యూద జనాంగం ఒకటే దిక్కు. ఒక సమయం వస్తుంది, ఒక్కొక్క యూదుని 10 మంది, అంటే 10 మంది నడిచిన మార్గం, 10 మంది వెళ్ళిన దారి అంటారు కదా. ఒక్కొక్క యూదుని 10 మంది, అంటే ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్న మనుషులందరూ కూడా యూదుల్నే ఎంబడించాలన్నది వారి యొక్క బలమైన నమ్మకం. ఎలా అంటే, ఆ మాట బైబిల్లో రాయబడ్డది. ప్రతి దానికి నేను మీకు రిఫరెన్స్ ఇస్తూ ఉంటా. బాగా గమనించండి, ప్రతి దానికి నేను మీకు రిఫరెన్స్ ఇస్తూ ఉంటా. సేవకురాళ్ళు, బైబిల్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. పిల్లలు మీ పక్క నుండి ఎవరైనా అల్లరి చేస్తూ అటు ఇటుగా ఉంటే వాళ్ళని కంట్రోల్లో ఉంచడానికి ప్రయత్నం చేయండి తల్లిదండ్రులారా. ఎందుకంటే మీ పిల్లలు కాబట్టి వాళ్ళు అల్లరి చేస్తుంటే మీకు సంతోషంగా ఉంటుంది, అటు ఇటు పరిగెత్తుతుంటే. కానీ పక్కోళ్ళకి పక్కోళ్ళు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా ఉంచవలసిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. యూదులకున్న బలం, యూదులకున్న నమ్మకం
ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్నే వెంబడించాలి అన్నది వారి యొక్క బలమైనది. అందుకే దేవుడు మా దేవుడు, దేవుడు మాకున్నాడు, ధర్మశాస్త్రం మాది, యెరూషలేము మాది, దేవాలయం మాది, అర్చనాచార్యులు మావి, వాగ్దానాలు మావి, మెస్సయ్య మాలో పుట్టుతాడు, మాలో వస్తాడు అన్న నమ్మకం. అయితే ఇప్పుడు ఒక్క యూదుని పట్టుకొని 10 మంది, అంటే ప్రపంచంలో ఉన్న దేశాలు, ఇక్కడ 10 మంది అనగానే 10 మంది కాదు, 10 మంది వెళ్ళే మార్గము. అర్థమవుతుందా? అరే 10 మంది ఆ ఒక్కరిని పట్టుకొని వెళ్తుంటే నువ్వేంద్ర సపరేట్, నువ్వు కూడా ఆ దారిలో వెళ్ళు అని చెప్తారు కదా పెద్దోళ్ళు. అది జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం బాగా గమనించండి. యూదులకున్న ధైర్యం. మనం కొంచెం వాక్యానికి ఎక్కువ సమయం ఇద్దాం, వాక్యానికి ఎక్కువ సమయం ఇద్దాం. జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు, యూదులు మాట్లాడే భాషలు కాకోకుండా ఆయా భాషలు, ప్రపంచంలో ఉన్న భాషలన్నిటినీ మాట్లాడేవారు, ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో, యూదులు కాకోకుండా ఇజ్రాయేలీలు కాని వారంతా ఆ దినములలో అన్యజనులు. అన్యజనుల్లో 10 మంది. ఎంతమంది అంట? 10 మంది ఒక యూదుని చెంగుబట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఎంత చక్కగా రాయబడ్డదో చూడండి. 10 మంది ఒక యూదుని యొక్క చెంగు పట్టుకొని, చెయ్యి కూడా కాదు, ఏంటిదంట? చెంగు పట్టుకొని. అర్థమవుతుందా? 10 మంది దేశంలో ఉన్న, అంటే ప్రపంచంలో బూదిగంతముల వరకు ఉన్న దేశాల్లో ఉన్నాయి ఈ జనులు, ఆయా భాషలు మాట్లాడే అన్యజనులు, ఆయా భాషలు మాట్లాడే అన్యజనులు 10 మంది ఒక యూదుని చెంగుబట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడ్డది, మేము తెలుసుకున్నాము, కాబట్టి మేము మిమ్మల్ని వెంబడిస్తాము. అందుకే యూదులు యేసుక్రీస్తు విషయంలో వారు పొరపాటు చేసి పొరపడుతూ ఉన్నారు. ఈ దినాన్ని కూడా ఆయన నమ్మటలేదు, ఆయనని నమ్మటలేదు. ఇప్పటికి కూడా వాళ్ళు పస్కా పండగని, పర్ణశాల పండగలని, అవని ఇవి అని వాటి మీద ఉన్నంత దృష్టి లేఖనాల్ని పరిశీలించేంత మీదికి రావటలేదు. లేఖనాల్ని ఏం చెబుతున్నాయి అన్నది ఒక్కసారి మనం చూద్దాం. లేఖనాల్ని ఏం 10 మంది ఆయనని వెంబడిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లల, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనమును కూడా ఒకసారి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీల కష్టార్జితమును, కూషు వర్తక లాభమును నీకు దొరుకును. మొత్తం మా దగ్గరికే వస్తుంది అన్నది యూదుల యొక్క నమ్మకము. మా దగ్గరికే వీళ్ళంతా రావాలని. దీర్ఘదేవులైన షెబాయిములను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు, వారు నీ ఎంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. యెషయా గ్రంథంలో ఇంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నది. ఆయా దేశంలో ఉన్న ప్రజలు మీ అంట వస్తారు, మీకు లాభకరంగా ఉంటారు. జెకర్యా గ్రంథంలో ఏమో ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మేము మీతో కూడా
వస్తామని చెప్తూ ఉన్నారు. ఇక్కడ దేశాల పేర్లు ఉపయోగిస్తున్న వీళ్ళంతా కూడా నీ అంటే వచ్చేస్తారని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంకో రిఫరెన్స్ కూడా చూపిస్తా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, లేకుంటే అర్థం కాదు. 60వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకొచ్చి సాగిల పడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనియు సియోననియు నీకు పేరు పెట్టెదరు. ఇవన్నీ కూడా లేఖనాల్ని ఈ జనాంగం, యూదా జనాంగం, ఇవి కేవలం మా కొరకే అనుకుంటూ ఉన్నారు. బాగా గమనించండి, మా కొరకే అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మర్మమైన వాక్యము, కొంచెం ముందుకు జరగండి అమ్మ. కొంచెం కుర్చీల మీద కూర్చునే వాళ్ళు కుర్చీలు ఆ కుర్చీలు తీసేయండి. కొంచెం ముందుకు రండి, కొంచెం విశాలంగా కూర్చోండి, కొంచెం ముందుకు రండి. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఈ 3 రిఫరెన్సులు చూసినప్పుడు ప్రజలు, ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్సులు, నేను షార్ట్గా మీకు ఇస్తున్నా, కొంత మీకు అర్థం కావటానికి మీకు ఇస్తున్నాయి. 3 రిఫరెన్సులు. ఒక్క యూదుని పట్టుకొని ఎంతమంది? 10 మంది వారిని ఎంబడిస్తూ ఉన్నారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేశములలో ఉన్న ప్రజలందరూ కూడా నీ యొద్దకు వచ్చెదరు, వర్తకులతో సహా నీ దగ్గరికి వస్తారు, నీకు లాభకరంగా ఉంటుంది అన్నది యెషయా గ్రంథం 45లో చెప్తూ ఉన్నాడు. ఇక్కడికి వస్తానని 60వ అధ్యాయంలో, ఒకవేళ నిన్ను బాధ పెట్టి, నీ మీద యుద్ధాలు చేసి నిన్ను బాధ పెట్టి ఉన్నా కూడా వారు కూడా మళ్ళీ నీ దగ్గరికే వస్తారన్నది ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రేమనేదంట. కానీ పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, ఆయన ఇంకొక మర్మం చెప్పిండు యెషయా గ్రంథంలోనే. ఆ మర్మం చూస్తే అద్భుతంగా ఉంటుంది, మనకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అక్కడేం 10 మంది అన్నారు, ఇక్కడేమో ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రమునే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిందను తీసివేయము. ఇక్కడ ఇంకొక విచిత్రంగా ఉంది. అక్కడేమో 10 మంది, అవునా? ఇక్కడేమన్నాడు? అర్థమవుతుందా మీకు? అర్థం కాకపోతే అడగండి, పర్లేదు, డిస్కషన్ చేసుకుందాం. ప్రసంగం కాదు నేను చేసేది. ప్రియ దైవజనులారా, మనకు వాక్యం అర్థం కాకపోతే ఇప్పుడు ప్రశ్నించే కాలంలో మనం ఉన్నాం. ఎవరు పడితే వాళ్ళు ప్రశ్నిస్తారు. క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు కూడా ప్రశ్నిస్తారు. ప్రతి దాంట్లో కూడా మనము వాక్యము నెరిగిన వారంగా ఉండాలి, దయచేసి గమనించండి. కాబట్టి ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు, ఆ దినమున 7 స్త్రీలు, అక్కడ ఒక యూదుని పట్టుకొని అని అన్నాడు, అవునా? అక్కడేమన్నాడు జకర్యా గ్రంథంలో? ఒక యూదుని పట్టుకొని. ఇక్కడేమన్నాడు? ఒక్క పురుషుని పట్టుకొని. ఎంతమంది? 7 మంది. మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు, మా నిందను తీసివేయము అని అడుగుతూ ఉన్నారు. ఇదేంటిది అన్నది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు
యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మన మార్గముల విషయమై ఆయన మనకు, ఎవరు ఆయన బోధించిన, ఆయన బోధించింది ఎవరు మనకి? ఎవరెవరికి? అందరికీ, యూదులకు బోధించండు, ఇజ్రాయేలీలని చెప్పబడిన 12 గోత్రాలకు బోధించండు. అంతేకాదు ఇజ్రాయేలీలకి సంబంధం లేని వారికి కూడా బోధించిండు. ఆయన యుద్ధ వచ్చు వారికి అందరికి కూడా బోధించిండు. ఆయన యుద్ధకు వచ్చిన వారందరికి కూడా సమాధానం ఇచ్చిండు. ఆయన యుద్ధకు వచ్చిన వారు పాపము చేత పట్టబడి, నింద మోపబడి, నిందతో వచ్చిన వారు, అవమానంతో వచ్చిన వారు సమాధానం కలిగి ఇంటికి వెళ్ళారు. ఎవరైనా బోధించింది? యేసుక్రీస్తు బోధించిండు. ఆయన అంటాడు క్రొత్త నిబంధనలో, మీకు బోధకుడు ఒక్కడే, అది నేనే అంటాడు. ఎక్కడ రాయబడ్డది? మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఎన్నో వచనం? 8వ వచనం. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, ఆయన ఒక్కడే మనకు బోధకుడు. నేను బోధించిన వాటిలో తీసుకొని పరిశుద్ధాత్ముడు మీకు తెలియచేయాలి. పరిశుద్ధాత్ముడు బోధించినా కూడా యేసు చెప్పిన మాటలు బోధ తీసుకునే బోధించాలి. అంటే ఒక్కడే బోధకుడు. ఎక్కడ రాయబడ్డది ఈ మాట? యోహాను సువార్త తీయాలి, ప్రతిదానికి రిఫరెన్స్. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. యేసు 13-14 వచనం. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవోయే సంగతులను మీకు తెలియచేయును. 14వ వచనం. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయును. యేసుక్రీస్తు బోధించిన బోధ ఏదైతుందో ఆ బోధలోనే తీసుకొని సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్ముడు లేదా ఆదరణకర్త మీకు బోధించును. ఈయన మధ్యవర్తి మనకు బోధించి ఉన్నాడు. మనకు బోధించి ఉన్నాడు. 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రపంచానికి తీర్పరి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తీర్పరి. ఆయన మధ్యవర్తి అయి ఉండి, ఇదే మాట మళ్ళీ మనకు తిమోతిలో వస్తూ ఉంటుంది. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే అనే మాట వస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి రిఫరెన్స్లు, వాటిని నేను ఇంకా బయటికి తీయట్లేదు ఎందుకంటే పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు 7 స్త్రీలు ఏంటిదో మనం చూద్దాం. 7 స్త్రీలు. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని ఆ పురుషుడు ఎవరో మనకు అర్థం కావాలి. ఆ 7 స్త్రీలు అనే చెప్పబడిన మాటలో ఉన్న మర్మం ఏందో మనకు తెలియాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన మనకి యెషయా గ్రంథంలో ఉన్న మర్మము కొత్త నిబంధనలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 2వ వచనం. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని.
ఇక్కడ చూడండి, అక్కడ కన్యకగా అన్నాడు, ఇక్కడికి వచ్చి మిమ్మును అన్నాడు. మిమ్మునంటే చాలా మందిని, అందరినీ. ఇప్పుడు 7 స్త్రీలకి దీనికి సంబంధం ఏంటిదయ్యా? అది కూడా మనం బయటికి తీయాలి. 7 అంటే ఏంటిదో మనకు అర్థము కావాలి. 7 అంటే అర్థం ఏంటిది? సంపూర్ణము అన్న, సంపూర్ణము అంటే భూమి మీద ఉన్న సంపూర్ణ జనులను. 7 స్త్రీలు అంటే అర్థం ఏంటిది? భూమి మీద ఉన్న సంపూర్ణమైన జనులు, సంపూర్ణమైన, ఇందాక నేను మాట్లాడినా కదా ఆరాధన అప్పుడు, యూనివర్సల్ చర్చిలో మనం ఉన్నాము. అర్థమైందా? సార్వత్రిక సంఘం. ఇప్పుడు మనం కూడుకుంది ఏంది? కందుకూరులో ఉన్న సంఘస్థులు, సేవకులు, అన్నప్రడిపల్లిలో ఉన్న సేవకులు, లేకుంటే ఎర్రగుంటలో ఉన్న, గుంపెల్లో ఉన్న సేవకులు, లేకుంటే ఇంకొక ఊరు, లేకుంటే భద్రాచలం నుంచి వచ్చిండు మనోళ్ళు, అక్కడున్న, ఇదంతా కూడా సార్వత్రిక సంఘం. అర్థమవుతుందనండి? నీవు వ్యక్తిగతంగా పెట్టుకున్న పేరు నీది, కానీ దేవుడు సార్వత్రిక సంఘమును చూసేవాడు. సార్వత్రిక సంఘమును చూసేవాడు. ఇక్కడ చూడండి, మళ్ళా దైవాసక్తితో, మంచిగా రిఫరెన్స్ బాగా చదవాలి. నేను చదువుతున్నా. దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, అక్కడ ఒక పురుషుని పట్టుకొని 7 స్త్రీలు. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? ఒక్క పురుషునికి 7 స్త్రీలు. ఇక్కడ ఒకడే పురుషునికి అంటుకట్టబడిన, శిరస్సుగా ఉన్న ఒకే ఒక పురుషుడు. సంఘానికి, సార్వత్రిక సంఘానికి శిరస్సుగా ఉన్న ఒకే ఒక పురుషుడు. ప్రతి సంఘం కూడా క్రీస్తుకి వధువు సంఘము. అర్థమైందా? స్పీడ్ ఉండాలి సేవకులు, లేకుంటే దిమ్ముగా ఉండొద్దు. మనం నిద్ర మబ్బులు వస్తే ఇట్ట ఊపండి, కొంచెంసేపు నిలబెడతా. అర్థమవుతుందా? ఏం కాదు, మనమే కదా, సిగ్గుపడవలసిన అక్కర్లేదు. అర్థమవుతుందా? సిగ్గుపడవలసిన అక్కర్లేదు, మనమే. ఆలోచించండి. యేసు ఒక్కడే పురుషుడు, సంఘము, వధువు సంఘం. దీనికి నేను టూకీగా మీకు ఇస్తున్నా. ఇక రిఫరెన్స్లు ఇవన్నీ ఎక్కువ టైం అయిపోతుంది, టూకీగా ఇస్తున్నా. అసలు సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఎలా 7 సంఘాలు ప్రపంచంలో ఉన్న సంపూర్ణతకు గుర్తు. దేవుని 7 ఆత్మలు ప్రపంచంలో నడిపింపబడుతున్న సంఘాలకి దేవుని యొక్క ఆత్మల యొక్క సహాయము, సంపూర్ణత. దేవుని యొక్క 7 కన్నులు, నువ్వు ప్రపంచంలో ఏ మూలన దాగి ఉన్నా ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి, సంపూర్ణానికి గుర్తు. ఇక్కడ 7 స్త్రీలు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ వధువు సంఘాలు గనుక 7 స్త్రీలు అనే మాట వాడిండు. 7 స్త్రీలు అనే మాట వాడిండు. ఎట్లా? ఒకవేళ మీకు ఇంకొక రిఫరెన్స్ కూడా ఇస్తానండి మీకు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. గొప్ప జన సమూహముల శబ్దమును, అది పెద్దగా ఉంటుంది వచనం. విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. అంతవరకు ఒక భాగం అండి. ఇప్పుడు ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవం సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఎక్కడ? భూమి మీద. సంఘం ఎక్కడుంది? భూమి మీద. సిద్ధపరచుకునేది ఎక్కడ? భూమి మీదనా, పరలోకానా? ఇక్కడ సిద్ధపరచుకోకపోతే అక్కడ ఎట్టెళ్తావు? అవునా? ఏమండి, పెళ్లి కూతురు స్టేజ్ మీదకి వచ్చి నేను ఇక్కడ సిద్ధపడతా, మేకప్ వేసుకుంటా అంటే బాగుంటుందా? ఎక్కడ సిద్ధపడాలి? తనున్న గదిలోనే సిద్ధపడాలి. మరి వధువు సంఘం దేవుని గొర్రెపిల్ల భార్య. ఇక్కడ క్లియర్గా ఏం రాసిండు? భార్య. అందరిని కలిపేసిండు, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటిని కలిపేసేసిండు.
వధువు సంఘము లేకుంటే ఆయన భార్య అని చెప్పేసి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. ఇవన్నిటిని అందించడానికి ఎంత కష్టపడితే వస్తుందో చూడండి. ఇంతకుముందు మీరు వీటిని విన్నరో వినలేదో నాకు తెలియదు. బాగా గమనించండి. 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. హోషేయ గ్రంథం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి. ఎవరి నీతిని బట్టి? యేసుక్రీస్తు నీతిమంతుడు. ప్రపంచానికి ఆయన నమ్మిన వారు నీతిమంతులు. నిత్యం నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకు. అక్కడ కొరింథీయులకు రాసిన మాటే, నేను ప్రదానము చేసి తిని, పవిత్రులైన కన్యకగా నిన్ను ప్రదానము చేసి తిని. హోషేయ అదే చెప్తుండు, నిన్ను ప్రదానము చేసుకుందునా. చదవమ్మా. నువ్వు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకుందును. ప్రేమైన దేవుని పిల్లారా, ఆలోచించండి ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు ఏమై ఉన్నాడంట? భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? 7 స్త్రీలు అనగా సంపూర్ణము. భూమి మీద ఉన్న సంపూర్ణ సంఘము సృష్టికర్త అయిన దేవునికి 7 స్త్రీలుగా ప్రదానము చేయబడిన సంఘంగా అక్కడ మనకు తెలియజేస్తుంది. 7 అన్నది సంపూర్ణతకి గుర్తు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంఘాలు 7 సంఘాలు అంటాడు. అంటే ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ. సంఘం దేనితో పోల్చిండు? వధువు సంఘము అంటే స్త్రీతో పోల్చిండు. కాబట్టి కన్యకగా ఆయన తీసుకొచ్చి ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యూదులు యేసుక్రీస్తుని అంగీకరించుకోకుండా మాకే అధికారం ఉంది, దేవుడు మాకే బలం ఇచ్చిండు, దేవుడు మాకిచ్చిన వాగ్దానాలు ప్రపంచంలో ఉన్న ప్రజలు, తక్కిన ప్రజలందరికంటే చాలా గొప్పవి గనుక ఒక్కొక్క యూదుని పట్టుకొని 10 మంది మమ్మల్ని వెంబడించాలే, 10 మంది మమ్మల్ని వెంబడించాలని వాళ్ళు అనుకుంటుంటే, దేవుడు మాత్రం యేసుక్రీస్తు ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించటానికి ఈ లోకములో శరీరధారిగా జన్మించి ఉన్నాడు. ఆ సంగతి యూదులు మర్చిపోయినారు. అనగా ధ్యానం చేయటం లేదు, లేఖనాల్ని పరిశీలన చేయటం లేదు. వారి దానిని విచారణ చేయకపోవటం వలన ధర్మశాస్త్రం వాళ్ళకి అర్థం కాక, ప్రవక్తల గ్రంథం వారికి అర్థం కాక అనేకులు ఇప్పటికి కూడా యేసుక్రీస్తుని అంగీకరించలేక ఉన్నారు. టుడే ఈరోజు కూడా ఇజ్రాయేల్ దేశంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బైబుల్ అంతా కూడా 1500 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితము సుమారు 40 మంది దైవజనుల చేత ఆయా ప్రాంతాల్లో ఒకరికొకరికి సంబంధం లేకోకుండా రాయబడిన గ్రంథం ఇది. అనేక మంది చేత రాయబడిన గ్రంథం. కానీ ఎక్కడ ఎప్పుడు తప్పు లేకోకుండా దేవుడు రాయించి ఉన్నాడు. అటువంటి విషయంలో వారు క్రొత్త నిబంధన ఎలా తప్పుపడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. ఒక రిఫరెన్స్ మీకు ఇచ్చి మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి, పరిశోధించి చదువుకోండి. ఇది మీకు తెలిసిన మాట, చాలాసార్లు మీకు చెప్పాను నేను. యెహోవా గ్రంథమును పరిశోధించి చదువుకోండి. పరిశోధించి చదువుకుంటే కొంత సమాచారం ఒక దగ్గర దొరుకుతుంది, ఇంకొంత సమాచారం ఇంకొక దగ్గర దొరుకుతూ ఉంటుంది. అది కూడా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చూడండి. 28వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మీకు అక్కడ దొరుకుతూ ఉంటుంది. ఆజ్ఞ ఎంబడి ఆజ్ఞ, ఆజ్ఞ ఎంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము,
కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పబడుచున్నదని వారు అనుకుందరు. చాలండి, కొంత ఇచ్చట చెప్తే కొంత ఇంకొక దగ్గర చెప్తూ ఉన్నారు దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం చూడండి. జకర్యా గ్రంథమును పరిశీలన చేసినాం, అక్కడి నుంచి మళ్ళా యెషయా గ్రంథానికి వెళ్ళినాం, యెషయా గ్రంథంలో నుంచి మళ్ళా మనం హోషేయ గ్రంథానికి వచ్చినాం, అక్కడి నుంచి మళ్ళా కొరింథీయులకు రాసిన పత్రికలకు వచ్చినాం, తర్వాత మళ్ళా చిట్ట చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోయాను. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. యూదులు క్రొత్త నిబంధన ఎందుకు నమ్మటం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గమనించండి. మత్తయి సువార్తలో రాయబడినది, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు మరియా అమ్మ తల్లి యందు, ఆయన కాదు ఆమె యందు యేసుక్రీస్తు జన్మించుండు. యేసుక్రీస్తు యోసేపు కుమారుడు అనబడెను. కుమారుడు అని చెప్పలే, ఏమన్నాడు? అనబడును, కుమారుడు అని అనబడును. ఇది మరి దీంట్లో తప్పేంటిది వాళ్ళ పడటానికి? యాకోబు ఎవరిని కన్నాడంట? యోసేపుని కన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయం, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు యోసేపు, అక్కడేమో యాకోబు, ఇక్కడేమో ఏలి. వాళ్ళు ఏమంటారు? మీ కొత్త నిబంధన తప్పు. మత్తయి సువార్తలో యోసేపు ఎవరికి పుట్టినట్టు రాయబడ్డది? యాకోబుకు పుట్టినట్టు రాయబడ్డది. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఏమని రాయబడ్డది? యోసేపు ఏలికి కుమారుడు. ఏమన్నది? అంతేముందా? 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల వాడు, ఈలు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు ఏలికి, అక్కడ యాకోబుకి. యూదులు చెప్తారు అసలు మీ కొత్త నిబంధనే తప్పు. మన సైన్సిస్టులు గిట్ట ఆదికాండం 1వ అధ్యాయమే తప్పు అని ఎట్లా అన్నారు? యూదులు ఏమంటారు? మీ మత్తయి సువార్త 1వ అధ్యాయమే తప్పు. ఏలికి పుట్టిండా? దీన్ని ఎట్లా మనం బైబిల్లో పరిశీలన చేయాలి? ఎలా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి వంశంలో పుట్టాలి? దావీదు వంశంలో పుట్టాలి. దావీదు ఏ గోత్రికుడు? యూదా గోత్రికుడు. ఇప్పుడు మనలాగా తల్లిదండ్రుల వలన పుట్టినవాడు కాదు యేసు, పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు యేసు. పరిశుద్ధాత్మ వలన యేసు పుట్టాలంటే ఇప్పుడు దావీదు వంశం నుండే రావాలి, అవునా? దావీదు వంశం నుంచి రావటానికి ఇక్కడ 2 డిఫరెన్స్ వచ్చినాయి. ఎట్లొచ్చినాయి అంటే, యోసేపు పుట్టుకొచ్చిందేమో దావీదు వంశంలో నుండి సొలొమోను పిల్లల తరాల్లో పుట్టుకొచ్చిండు యోసేపు. లూకా సువార్త 3వ అధ్యాయంలో రాయబడినది అక్కడ ఎవరి నుండి వచ్చిరన్నది నేను మీకు ఇస్తున్నా. చూడండి ఎక్కడ చేంజ్ అయిపోద్దో చూడండి. 3వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుతున్నా, నేనే చదువు. ఎలాకీము మేలేయ మెన్నాకు, మెన్న మతతకు, మతత నాతానుకు, నాతాను దావీదుకి. నాతాను
అక్కడ సొలొమోను, మత్తయి సువార్తలో సొలొమోను రాజు వంశము నుండి వచ్చిన దావీదు కుమారుడైన సొలొమోను రాజు నుంచి వచ్చిన కుమారుడు యోసేపు. ఇక్కడికి వస్తానే లూకాసు వార్తలో ఒక్క స్త్రీ పేరు కూడా ఉండదు వంశవాళ్ళల్లో. మత్తయి వార్తలో స్త్రీల పేర్లు ఉంటాయి. ఎవరెవరి పేర్లు ఉన్నాయి? తామారు, రాహాబు, రూతు, మరియమ్మ, 4 పేర్లు ఉంటాయి. అవునా కదా? లూకాసు వార్తకు వస్తానే ఒక్క స్త్రీ పేరు ఉండదు. అయితే స్త్రీ పేరు లేకోకుండా ఆ స్త్రీ యొక్క భర్త పేర్లు రాసుకుంటూ వచ్చారు. ఎక్కడ? లూకాసు వార్తలో నాతానుకు పుట్టిన కుమార్తె భర్త పేర్లతో వచ్చేసింది. ఇప్పుడు నాతాన్ ఎవరు అన్నది మనం చూద్దాం. 32వ వచనం, 31. ఎలాకీము మేలేకును, మేలేకు మెన్నాకును, మెన్న మతతకును, మతత నాతానుకును, నాతాను దావీదుకు. నాతాను ఎవరు కుమారుడు? దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు. అందులో సొలొమోను ఒకడు, అర్థమవుతుందా? నాతాను కూడా ఒకడు, అబర్షలోము ఒకడు, అర్థమవుతుందా? జుట్టు దలుక్కొని కొట్టి చంపేస్తారు. అబర్ష. నాకు కొన్ని తిరగవు నాలుక, నా నాలుక మందం. మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. అర్థమవుతుందనండి? నాతాను అనేవాడు కూడా, నాతాను ప్రవక్త ఉండు, నాతాను దావీదు కొడుకు కూడా ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వంశవాళి లూకాసు వార్తలో రాసింది నాతాను యొక్క సంతానంలో పుట్టుకొచ్చిన ఆడపిల్లలు సంతానం. ఆ సంతానంలో నుండి వచ్చినదే మరియమ్మ తల్లి. అందుకే ఇద్దరు కూడా దావీదు గోత్రం నుండి వచ్చినవారు. ఇద్దరు కూడా దావీదు గోత్రం నుండి వచ్చినవాడు. అందుకే యేసు దావీదు కుమారుడని పిలువబడెను. శరీరమును బట్టి ఆయన దావీదు కుమారుడుగాను, పరలోకమందున్న తండ్రి లేదా పరిశుద్ధాత్మను బట్టి ఆయన దేవుని కుమారుడిగా నిరూపింపబడెను అన్నది పత్రికల్లో మరొక చోట మనము చూస్తూ ఉంటాం. ఇది వాళ్ళకి అర్థం కాలే. యూదులకు అర్థం కాక బైబిల్ తప్పనేసేసిర్రు. జూడాయిజమే ముఖ్యమైనదని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. జూడాయిజమే ముఖ్యమైనదని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి లూకాసు వార్తలో రాసింది నాతాను వంశవాళి, మత్తయి సువార్తలో రాయబడినది దావీదు కుమారుడైన సొలొమోను వంశవాళి గురించి అన్నది మీరు గమనించాలి. దీన్ని ఆ యూదుల భాషలో లేకుంటే ఇంగ్లీష్లో సెవెనెటిక్ క్లాక్ అంటారు. క్లాక్ అంటే గడియారం. సెవెనెటిక్ క్లాక్ అని పిలుస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే స్త్రీ ప్రస్తావన లేకోకుండా రాయబడిన వంశావళి. స్త్రీ ప్రస్తావన లేకుండా రాయబడిన వంశావళి. మత్తయి సువార్తలో స్త్రీ ప్రస్తావన ఉంది. తామారు, రాహాబు, రూతు, మరియమ్మ తల్లి మత్తయి సువార్తలో. కానీ లూకాసు సువార్తలో ఒక్క స్త్రీ పేరు కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవది యేసుక్రీస్తు పుట్టినప్పుడు, ఇక అది రిఫరెన్స్ అక్కలే, మీ అందరికీ తెలుసు, ఒక నక్షత్రం పుడుతుంది. అవునా? నక్షత్రం పుట్టి ఎవరికి దారి చూపిస్తుంది? జ్ఞానులకు దారి చూపిస్తుంది. జ్ఞానులకు దారి చూపించినప్పుడు యూదులు అనేది ఏంటంటే భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదైన నక్షత్రం. అర్థమవుతుందా? భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదైన నక్షత్రము, అంత పెద్ద నక్షత్రం యేసు పుట్టగానే అది పుట్టి అంత పెద్దగా వాళ్ళకి దారి చూపించిందంటే మేము నమ్మాలా అంటారు. ఏమండి? ఇక్కడ ఒక క్వశ్చన్గా మనం ఆలోచన చేద్దాం. సింపుల్గా ఒక ఆలోచన చేద్దాం మనం. దేవుడు ఇంత పెద్ద నక్షత్రాలను కలగచేసినప్పుడు, యేసు పుట్టినప్పుడు వాళ్ళకి దారి చూపించడానికి ఓ చిన్న నక్షత్రాన్ని చేయలేడా? ఇంత పెద్ద నక్షత్రాన్ని చేసిన దేవుడు ఆ జ్ఞానులకు దారి చూపించటానికి జ్ఞానులు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రమును చూసి వచ్చితిమి.
ఇప్పుడు వచ్చిందా రిఫరెన్స్? మీకు గుర్తొచ్చిందా? చెప్పమంటారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి ఇక మీరు చూసుకోండి తర్వాత ఇంటికి వెళ్ళి. కాబట్టి ఇది మనం తప్పనిసరిగా మనము దీన్ని బట్టి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, అంత పెద్ద నక్షత్రం వాళ్ళకి దారి చూపించాలంటే కష్టం, కాబట్టి ఇది కొత్త నిబంధన బూటకము, నమ్మరు. యూదులు నమ్మకోకుండా ఉండటానికి కారణం అది. ఇప్పటికి కూడా సమాజంలో అదే నడుస్తూ ఉన్నది. ఇది 2వ ప్రశ్న. మూడోది మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ ప్రశ్న. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం, త్వరగా. అయితే స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఈ 3వ ప్రశ్న ఏంటంటే, నజరేత్ అనే మాట, నజరేత్ అనే ప్రాంతము, నజరేత్ అనే పట్టణం కానీ గ్రామం కానీ పాత నిబంధనలో ఎక్కడైనా ఉన్నదా? ఎనీబడి? నజరేత్ అనే ఊరు, నజరేత్ అనే పట్టణం, నజరేత్ అనే ప్రాంతం పాత నిబంధనలో ఎక్కడైనా రాయబడి ఉన్నదా? ఇవన్నీ సేవకురాళ్ళు బైబిల్ పరిచర్య చేసే వాళ్ళ కొరకే ఎక్కువగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం వెళ్ళిపోయి మీటింగ్కి వెళ్ళిపోయి టక్క 4 పాటలు పాడేసేసేసి నువ్వు మారు అని చెప్పేసేసుకొని అది జీవితాంతం వింటూనే ఉంటాం మారు అన్నది. అర్థమవుతుందా? కానీ బైబిల్లో ఏముందో, ఎలా మారాలో మనకు అర్థము కాటల్లే. మార్చేది దేవుని వాక్యం. వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఆల్రెడీ మనకు మార్పు వచ్చేస్తుంది. వాక్యం అర్థం కాకపోతే మార్పు ఏమీ రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నజరేతు వాడు అనబడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. నజరేత్ అనే మాట పాత నిబంధనలో ఎక్కడ లేదు. మీ యేసు నజరేతు వాడు అని ఎలా పిలువబడుతుండు? ఇది తప్పు అంటుర్రు యూదులు. క్రైస్తవులు కాదు. ఎవరు అనేది? యూదులు. అందుకే యూదులు యేసుని అంగీకరిస్తలే. అందుకే నేను పెట్టిన టైటిల్ జూడాయిజమా క్రైస్తవ్యమా. ఫస్ట్ యూదుల మీద మాట్లాడుతున్నా నేను. యూదులు ఏందో మనకు అర్థమైతే క్రైస్తవం ఏందో ఈజీగా అర్థమవుతుంది. బాగా గమనించండి. నజరేత్ అనే మాట లేదు. నజరేత్ అనే మాట లేదు కానీ నజరేత్ అనే మాటకు అర్థం ఏంటిదంటే, కొన్ని సందర్భాల్లో బైబిల్కి మనం చదివేటప్పుడు 7 ఫండమెంటల్స్ ఉంటాయి. 7 ఫండమెంటల్స్ ఉంటాయి. ఈ ఫండమెంటల్స్లో ప్రాంతాలకి ఒక 6వ ఫండమెంటల్ ఏంటంటే, కొన్ని ప్రాంతాలకు కావచ్చు, మనుషులకు కావచ్చు 2-3 పేర్లు ఉంటాయి. అర్థమవుతుందనండి? కొన్ని ప్రాంతాలకు కానీ మనుషులకు కానీ 2-3 పేర్లు ఉంటాయి. విజయవాడ ఉంది, దాని పాత పేరేంది? బెజవాడ, 2 పేర్లు. చెన్నై ఉంది, దానికి ఇంతకుముందు పేరు మద్రాస్. యాకోబు ఉన్నాడు, తర్వాత పేరేంది కదా? ఈ యొక్క నజరేత్ అంటే అర్థం ఏంటిదంటే తృణీకరింపబడినవాడు అని అర్థం. నజరేత్ అంటే అర్థం ఏంటిది? తృణీకరింపబడినవాడు లేదా విడవబడినవాడు అని అర్థము. తృణీకరింపబడినవాడు లేదా విడవబడినవాడు. ఈ మాట పాత నిబంధనలు ఎక్కడైనా ఉన్నాయా అంటే కీర్తనల గ్రంథం 118. కీర్తనల గ్రంథం 118 22వ వచనం. కీర్తనల గ్రంథం 118 22వ వచనం. అమ్మ పాప ఏడుస్తుంది, కొంచెం బయటికి తీసుకెళ్ళండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, నిషేధింపబడినది, తృణీకరింపబడినది. నజరేత్ అనే మాటకు తృణీకరింపబడటము లేదా
నిరాకరింపబడటము, ఎడవబడటము. అక్కడ చెప్తుండు యేసుక్రీస్తుని గురించి. త్వరలో నేను మళ్ళీ ఇంకోటి చేస్తా, యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏంటిది అన్నది. ప్రభు దినం ఏంటిది, యెహోవా ఏర్పాటు చేసిన దినం ఏంటిది అన్నది కూడా చూద్దాం మనం త్వరలో. 22వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, నిషేధించడం అంటే తృణీకరిష్టము, తీసివేయటము, మూలకు చాలు. తర్వాత ఇంకొక మాట చూపిస్తున్నా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడాయనో. ఎవరిని? యేసుక్రీస్తుకు నజరేతు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అతడు ప్రజల చేత తృణీకరింపబడిన వాడు. యూదుల చేత, ఇజ్రాయేలీల చేత, యూదుల చేత, ఇజ్రాయేలీల చేత, ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు సద్దకయ్యులు హేరోదీల చేత తృణీకరింపబడిన వాడు. నజరేతు వాడనగా తృణీకరింపబడిన వాడని అర్థము. మీకా గ్రంథం 5:1 వచనం. మీకా గ్రంథం 5:1 వచనం. అయితే సమూహములుగా కూడుము. ఇశ్రాయేళ్ల న్యాయాధిపతిని, ఎవరు న్యాయాధిపతి? యేసుక్రీస్తు. ఆయనని కర్రతో చెంప మీద అంటే సిలువకేసి కొట్టుతున్నారు. కర్ర చూడండి ఎంత ఖచ్చితంగా రాయబడ్డదో. ఆయన ఎలా చనిపోవాలనో, ఎలా కొట్టబడతాడో కర్రతో, ఏమన్నాడు అక్కడ? కర్రతో చెంప మీద కొట్టుచున్నాడు. తృణీకరింపబడిన వాడు ఆయను. తర్వాత ఇంకొక ప్రశ్న. మత్తయి సువార్త 4వ అధ్యాయం. చాలా ముందుగా టైం అయిపోతుంది. 4వ అధ్యాయం మత్తయి సువార్త. త్వరగా యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు జరిగిన విషయం. 4వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఆకలి గొనగా 40 దినాలు 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన ఆకలి కొన్నప్పుడు శోధకుడు వచ్చి శోధించినట్టుగా అక్కడ 40 దినాలని రాయబడ్డది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 13వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయం. ఆయన సాతాను చేత శోధింపబడుటకు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. ఇక్కడ చూడండి, అక్కడేమో 40 దినాల తర్వాత వచ్చి శోధించిండు. 40 దినాలు 40వ దినమున వచ్చి శోధించినట్టుగా మత్తయి సువార్తలో రాయబడ్డది. ఇక్కడేంది? మొదటి దినములోనే శోధించిండు. సాతాను చేత శోధింపబడ్డకు అరణ్యమునకు కొనిపోబడెను. అక్కడేమో 40 దినాల తర్వాత శోధకుడు వచ్చి ఆయనను శోధించినట్టు రాయబడ్డది. ఇక్కడేం రాయబడ్డది? సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. అర్థమవుతుందా? ఇక్కడ మొదటి దినమే శోధింపబడ్డట్టుగా ఉన్నది, అక్కడేమో 40 దినములు శోధింపబడ్డట్టుగా ఉన్నది. ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మనం జాగ్రత్తగా ఎవరన్నా అడిగినప్పుడు ఎలా చెప్పాలంటే, అవునండి, మొదటి దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఆకలి కాదా? అవుతుంది కదా. మొదటి దినం నుండే ఆకలి అనే శోధన మొదలైంది. మొదటి దినము నుంచే యేసుక్రీస్తుని అపవాది శోధించుకుంటూ వచ్చింది. 40 దినానికి సరాసరి వచ్చేసి ఇంకా ఎన్ని దినాలు ఉంటావో ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని శోధించడం మొదలుపెట్టింది. అర్థమవుతుందా? ఇలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి. సరే, ఇది యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. తర్వాత ఇక పాత నిబంధనలోకి వెళ్తా నేను.
యోహాను సువార్త మరునాడు యోహాను అతని శిష్యులను దగ్గర నిలిచి ఉండగా, ఇద్దరు నిలిచి ఉండగా చాలు నేను చదువుతున్నాను. 35వ వచనం. మరునాడు మరల యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిలిచి ఉండగా అని చెప్తుండు. మరునాడు ఇక్కడ మరునాడు యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందిన మరునాడు ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళిండు అని చెప్పబడుతూ ఉన్నది. మరునాడు శిష్యుల దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక దగ్గర ఏమంటాడు, ఆయన మరునాడు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. బాప్టిజం పొందగానే శిష్యుల దగ్గరికి వెళ్ళినట్టుగా ఇక్కడ రాయబడ్డది, ఇద్దరిని కనుగొన్నట్టు, అవునా? కానీ అక్కడ బాప్టిజం పొంది అరణ్యమునకు శోధింపబడటానికి వెళ్ళినట్టుగా రాయబడ్డది. యోహాను సువార్తలో ఏముంది? బాప్టిజం పొంది శిష్యులను తయారు చేసుకోవటానికి వెళ్ళినట్టుగా రాయబడ్డది. కానీ మత్తయి సువార్తలో ఏం రాయబడ్డది? బాప్టిజం పొంది అరణ్యమునకు శోధింపబడటానికి వెళ్ళినట్టు రాయబడ్డది. మరలా ఏం రాయబడ్డది? రెండో రోజు గలిలయకి వెళ్ళినట్టు మరో చోట రాయబడుతుంది. మళ్ళా మూడోది ఏం రాయబడుతుంది? కానాను విందుకు వెళ్ళినట్టుగా రాయబడుతుంది. కానానుకి వెళ్ళినట్టుగా రాయబడుతుంది. అయితే ఇవన్నీ కూడా శోధింపబడిన మరునాడు అని ఆయన దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ అని రాయబడుతుంది. కాబట్టి బైబిల్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి. ఈ రీతిగా యూదులు కొత్త నిబంధన తప్పు అని చెబుతూ, వాళ్ళతో పాటు వాళ్ళ సహోదరులైన మన ఇస్లాం సహోదరులు కూడా, షఫీ వారి టీము, లేకుంటే ఇంకొక సిమ్రానా ఏం పేరు, వాళ్ళ టీము మత్తయి మార్కు లూకా వరకే మేము అంగీకరిస్తాము తప్ప తక్కిని మేము అంగీకరించము. యేసు ఒక ప్రవక్త, యేసుని చంపే అధికారం ఎవరికి లేదు. దేవుడు ఆయనని ఎత్తుకొని పోయిండు, ఆయన సిలువలో చనిపోలేదని ఇప్పటికీ ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను కోదాడలో షఫీ శిష్యులతో మాట్లాడి ఉన్నాను. 3 గంటలు మాట్లాడి ఉన్నాను. చాలా చోట్ల మాట్లాడినాను. ఇంకొక విషయం చెప్పనా? నేను బ్యాప్టిజం తీసుకుని యేసుప్రభు నమ్మిన కొత్తలోనే 3వ నెల నుంచే వాళ్ళతోని డిస్కషన్ మొదలైంది. నాకు వాదోపవాదాలు. అందుకే ఇట్లా తయారైన భాగం నుంచి ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న కొన్ని విషయాలను నేను మీకు చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును ఆయన మీదికి ప్రేరేపణ చేసి పోయి, ఇక్కడ దావీదును ప్రేరేపణ చేసి అని రాయబడ్డది. అర్థమవుతుందా? ఎవరు ప్రేరేపణ చేసినట్టు? యెహోవా ప్రేరేపణ చేసెను జనసంఖ్య రాయటానికి. మీకు తెలుసు ఎవరు ప్రేరేపించారు? యెహోవా ప్రేరేపించినట్టుగా 2 సమూయేలు 24 మొదటి వచనంలో రాయబడ్డది. ఇది ఇక్కడ చేయబెట్టి మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనం. మొదటి దినవృత్తాంతములు ఎవరు? అక్కడేం యెహోవా ప్రేరేపిస్తే, మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం మొదటి వచనంలో సాతాను ఇశ్రాయేలీయులకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు ఇక్కడ దావీదుని ప్రేరేపించిందేమో సాతాను. అక్కడేమో 2 సమూయేలు గ్రంథం
ఏమండి వింటుర్రా? ఆలకిస్తుర్రా? 2 సమూయేలు గ్రంథము 24 అధ్యాయం మొదటి వచనములేమో యెహోవా ప్రేరేపించినట్టుగా రాయబడ్డది. ఎవరిని? దావీదుని. అర్థమవుతుందా? జనసంఖ్య లెక్క పెడతానికి ఎవరు ప్రేరేపించినట్టు? యెహోవా ప్రేరేపించినట్టుగా రాయబడ్డది. మొదటి దినవృత్తాంతాలు 21 అధ్యాయం మొదటి వచనములేమో సాతాను దావీదుని ప్రేరేపించినట్టుగా రాయబడ్డది. ఇప్పుడు సాతాను ప్రేరేపించిందా? యెహోవా ప్రేరేపించిందా? ఎన్ని విషయాలు మీకు కొన్నే ఇస్తున్నా. దగ్గర ఇటువంటివి ఒక 70 దాకా ఉంటాయి. ఏసు కొడితే గెంగరాలు తిరిగి కింద పడతాం అంటాం చూడు. సేవకులు చాలా జాగ్రత్తగా ఈ మీటింగ్ అంతా ఒక కుటుంబం ముందుకొచ్చి మీకు నేర్పటానికి చెప్పింది. అర్థమవుతుందా? ఆలోచించండి. ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని బోధలు వింటున్నాం మనం, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అన్నది మనకు సరిగ్గా అర్థం కావాలి. ఆలోచించండి. ఇప్పుడు రెండిట్లలో ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తావు? ఉన్నది ఆన్సర్ ఉంది, ఏం చెప్తావు? మనం బుర్రకు పదును పెడదాం. ఏది కరెక్ట్ అంటే సాతానా? ఓకే, ఒక పక్క సాతాన్ అన్నారు, ఇంకో పక్క యెహోవా అన్నారు. ఓ పక్క సాతాను, ఓ పక్క యెహోవా. ఆడ ఏది రాయబడ్డాయో అయ్యే చెప్పారు. ఇంకొక పక్క మాకెందుకు, నువ్వే క్వశ్చన్ అయ్యి నువ్వే ఆన్సర్ చెప్పు అన్నట్టుగా ఉన్నది. ఏమి లేదు, దీనికి సింపుల్ ఆన్సర్. యోబు గ్రంథములో సాతాను యోబుని పరీక్షించటానికి, శోధించటానికి దేవుడు అధికారం ఇచ్చిండు. అట్లనే సాతానుకి దేవుడు అధికారం ఇచ్చిండు. సాతాను వచ్చి దావీదుని ప్రేరేపించింది. అందుకే ఒక దగ్గర యెహోవా అని రాయబడ్డది, ఒక దగ్గర సాతాను. అందుకే ఫస్ట్ ఫండమెంటల్లో రెండో ఫండమెంటల్ ఏం చెప్పిన మీకు? యెహోవా వాక్యం ఇచ్చట కొంత అచ్చట కొంత వచ్చును. అంటే 2 సమూయేలులో చెప్పబడింది కొంత అయితే, మొదటి దినవృత్తాంతంలో చెప్పబడింది కొంత. ఇప్పుడు యోబుని శోధించటానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు? ఇక్కడ దావీదు విషయంలో కూడా సాతానికి పర్మిషన్ ఇచ్చిండు. సాతాను వచ్చి దావీదుని చూసుకుంది. యోబు నిలబడ్డాడు, దావీదేమో అయిపోయింది. యోబేమో నిలబడ్డాడు గట్టిగా, దావీదు కథం. అస్సలు నేనే మహారాజుని, నా కింద ఎన్ని లక్షల మంది ప్రజలు ఉండరో లెక్క పెట్టుకోవాలి. దేవునికి ఇష్టం ఉండదు జనసంఖ్య రాయటం. ఎందుకంటే ఓ పక్క పుట్టుకొస్తూనే ఉంటారు, ఒక పక్క వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. యెషయా గ్రంథం. అస్సలు కారణాలు ఇవే, యూదుల్లో అసలు కారణం ఇప్పటికి కూడా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారునికని ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. వీళ్ళు యూదులు ఏమంటారంటే అది తప్పు, మీ బైబిల్లో రాయబడినది తప్పు. యేసుక్రీస్తు కన్యకకు పుట్టలేదు, యేసుక్రీస్తు కన్యకకు పుట్టలేదు. అసలు మెస్సయే పుట్టలేదు, ఇంకా మెస్సయే రాలేదు. అది తప్పు. ఈ ఎబ్రీ బైబిల్లో నేను మొన్న అడిగిన, ఎబ్రీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే గుంపెల్లో హెచ్చుకాలంలో వస్తుంది అన్నాడు. ఇక్కడ ఎబ్రీ పదం ఒకటి చెప్తా, నువ్వు దాన్ని తెలియజేయాలి. ఎబ్రీ పదం ఒకటి మీకు చెప్తా. ఎబ్రీ గ్రంథములో అంటే పాత నిబంధనే ఎబ్రీ, కొత్త నిబంధన గ్రీక్. కాబట్టి అరామిక్ గ్రీక్తోనే వచ్చింది. ఈ యొక్క ఎబ్రీ గ్రంథములో హాల్మా అనే పదం ఎన్నిసార్లు రాయబడ్డది? హాల్మా అంటే అర్థం ఏంటిది?
ఆల్మా, అది ఎటు కానీ ఎబ్రి, అటు ఇటు కానీ ఎబ్రి. అందుకే హాల్మా అనగా కన్యక అని అర్థం. ఆల్మా అంటే కన్యక. అది మూడు సార్లు బైబిల్లో రాయబడ్డది. ఒకటి రిబ్కా దగ్గర, రిబ్కా ఇస్సాకుకి పెళ్లి సంబంధానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు రిబ్కా దగ్గర హాల్మా అనే పదం వాడబడుతుంది. రెండోది ఫరో కుమార్తె. ఫరో కుమార్తె మోషని పెంచుకుంటుంది చూడండి. ఫరో కుమార్తెకి పిల్లలు ఉన్నారనుకోండి, మోషని పెంచుకుంటుందా? పెంచుకోదు. ఫరో కుమార్తె కన్యకగా పిలువబడ్డది అక్కడ. మీరు ఎబ్రీ బైబిల్ బాగా చూడండి. మూడోది మరియమ్మ తల్లి దగ్గర ఉపయోగపడ్డది. మరియమ్మ తల్లి దగ్గర ఉపయోగపడ్డది అంటే మూడోసారి రాయబడ్డది. ఇక్కడ సింపుల్ థింక్ ఒకటి మనం ఆలోచన చేద్దాం. చిన్న లాజిక్ అంటే అర్థమవుతుంది. చిన్న లాజిక్. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ప్రభువే మీకొక చూచిన చూపును. ఉన్నదా? చదవండి. కాబట్టి ప్రభువు తానే మీకొక చూచిన చూపించును, ఆలకించుడి. ఇప్పుడు బాగా గమనించండి. కన్యక గర్భవతి కుమారుని కనున్నది మనకందరికి తెలిసిన విషయం. ప్రభువే ఒక సూచన మీకు చూపించును. ఇది ఇంపార్టెంట్. మీరు కన్యక గర్భవతి కుమారుని కనున్నదే మనం పట్టుకుంటాం ఎక్కువ శాతం. కానీ అసలు విషయము నేను తీసుకున్నది ఏంటిదంటే, ప్రభువు మీకు ఒక సూచన చూపించును. ఒక అమ్మాయికి పెళ్ళైంది, పిల్లల్ని కన్నది. దాంట్లో సూచన ఏంటిది? సూచన ఏమైనా ఉందా? దాంట్లో ఏమన్నా గొప్పతనం ఉందా? పెళ్ళి చేసినాం, వాళ్ళకి పిల్లలు పుట్టిర్రు, అది సూచన అవుతుందా? కాదు కదా. సూచన అంటే పెళ్ళి కాకోకుండా, పురుషుని సహాయం లేకోకుండా పుట్టటము సూచన. ఈ చిన్న లాజిక్ యూదులు గుర్తించుకోవటంలే. సూచన అంటే ఏంటిది? ఒకటి జరిగితే అసాధ్యమైనది సాధ్యము చేసేవాడు మన దేవుడు. పురుషుని సహాయం లేకోకుండా కన్యక పిల్లలు కనాలంటే కష్టము, కానీ దేవుడు సాధ్యం చేయగలిగిన వాడు. మీరు నేను నమ్మిన దేవుడు కన్యక పిల్లలు కనేటట్టుగా చేయగలడు. మూసివేయబడి 90 సంవత్సరాల గర్భం మూసివేయబడి నెలలు ఉడికిపోయి ఉన్న గర్భం తెరిచి పిల్లలు కనేటట్టుగా చేయగలడు. అవసరమైతే రాళ్ళ నుండి కూడా పిల్లల్ని పుట్టించగలడు. ఏమి లేనప్పుడు ఓ మట్టితో ఓ మనిషినే సృష్టించినవాడు. అర్థమవుతుందా? అంత గొప్ప దేవుడు. ఇవన్నీ సూచనలు, ఇవన్నీ మనకు సూచనలు. కన్యక, ఇదిగో ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును. కన్యక గర్భవతి. హాల్మా అంటే కన్యక. ముగ్గురు విషయంలో రాయబడ్డది. రిబ్కా, ఫరో కుమార్తె, మరియమ్మ తల్లి. ఈ 3 చోట్ల తప్ప ఆల్మ అనే పదం ఎబ్రిలో ఎక్కడ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం వాళ్ళు తప్పుబట్టేది, ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొత్త నిబంధనలో పాత నిబంధన ఇస్తున్న, కొత్త నిబంధన చాలు కొంతవరకు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు నరమాత్రుడు కాడు. పశ్చాత్తాపపడుటకు అని ఆయన నరమాత్రుడు కాడు, పశ్చాత్తాపపడడు దేవుడు అని రాయబడ్డది. కానీ
మొదటి సమూయేలు 15వ అధ్యాయము 35వ వచనం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటిలోనూ సమూయేలు అతన్ని దర్శింపవలనని గాని వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇజ్రాయేల్ మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. అక్కడేం పశ్చాత్తాపడని రాయబడ్డది, ఇక్కడేమో పశ్చాత్తాపపడెను. ఏది కరెక్ట్? యోనా గ్రంథానికి వస్తే 3-4 సార్లు ఉంటాయి పశ్చాత్తాపడి. దేవుడు ఒకవేళ పశ్చాత్తాపడేది ఎవరంటే తప్పు చేసిన వారు. అవునా? తప్పు చేసిన వారు పశ్చాత్తాపడండి అని మనం కూడా చెప్తాం. పశ్చాత్తాపడండి, మొరపెట్టండి, వేడుకోండి, ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి అంటాం కదా. తప్పు చేసిన వారు. మరి దేవుడు తప్పు చేసి పశ్చాత్తాపడతాడా? దేవుడు తప్పు చేస్తే దేవుడు ఎట్లయితాడు? అర్థమవుతుందనండి. అక్కడ సంతాపమునుంది. సంతాపము, ఇది తర్జమా లోపం. సంతాపము నొంది, ఇది తర్జమా లోపము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధన మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవటానికి నేను ప్రసంగం చేయటం లేదు, ప్రతి బైబిల్లో ఉన్న అతడు ఆ ఎండి నాణ్యములు పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఉరి పెట్టుకొని చనిపోయెను. అర్థమైందా? ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఎవరి గురించి రాయబడ్డది? యూదాను గురించి రాయబడ్డది. మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం యూదాను గురించి ఉరి పెట్టుకొనెను అని రాయబడ్డది. 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకల్నిచ్చి అతడు తలకిందులుగా పడి, అక్కడేమో ఉరి పెట్టుకొని చనిపోయినని రాయబడ్డది, ఇక్కడేమో తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయి. ఇది కరెక్టా? అది కరెక్టా? ఉరి పెట్టుకొని చనిపోయింది కరెక్టా? యూదా. ఏ యూదా? ఇస్కరియోతు యూదా. ఉరి పెట్టుకొని చనిపోయింది కరెక్టా? యూదా. లేకుంటే కింద పడి నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయింది కరెక్టా? ఎన్ని ఉన్నాయో తెలుసా బైబిల్లో? నువ్వు నమ్ముకో నీ కష్టాలు పోతాయి, నువ్వు నమ్ముకో నీ బాధలు పోతాయి, ఇదే చెప్తున్నాం. కానీ ఏమండి, నమ్ముకున్నాక కష్టాలు లేవా? నమ్ముకున్నాక అనారోగ్యాలు లేవా? నమ్ముకున్నాక బాధలు లేవా? ప్రార్థన చేయంగానే స్వస్థత జరిగే పాస్టర్లు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ కావట్లేదా? చూయించుకుంటుర్రా లేదా? టైం ఇస్తా తర్వాత. భాస్కర్ లాగా ఇద్దరు భాస్కర్లే ఇట్లా తిప్పినాం అనుకో, మళ్ళీ ఏరేకే వెళ్ళిపోద్ది. బాగా గమనించండి. యూదా రెండు కరెక్టే. యూదా ఉరి పెట్టుకుండు, ఆ టెన్షన్లో ఆ ఉరి తాడు తెగిపోయో ఊడిపోయో కింద పడి రాయి మీద పడి, అదంతా రాళ్ళ ప్రదేశం కదా, పడి దెబ్బకి నడుము బద్దలైపోయి పేగులు బయటకు వచ్చినాయి. అది దాని ఆన్సర్. అర్థమైందా? క్లియర్ అయిపోవాలి. ఉరి పెట్టుకుంది కరెక్టే, కింద పడి నడుము బద్దలై పేగులు బయటకు వచ్చింది కరెక్టే. ఉరి పెట్టుకుండు, అది ఊడిపోయిందో తెగిపోయిందో, ఆ బరువు ఆపలేక ఖతం పడ్డడు, పేగులు బయటకు వచ్చిన నడుము బద్దలైపోయి, ఇది కరెక్ట్. తర్వాత
ఇంకొక విషయం చూద్దాం మనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. త్వరగా సమయం అయిపోతుంది, సమయం అయిపోతుంది. 1:30కి మిమ్మల్ని వదిలేస్తా భోజనానికి. ప్రెసిడెంట్ గారు కొద్దిగా ఇబ్బంది అయితే మీరు వెళ్ళండి, ఎందుకంటే మీ ఆరోగ్య పరిస్థితి నాకు తెలుసు కాబట్టి. ఓకే, కూర్చో. అట్లా అన్నామంటే 2 అవుతుంది. రైట్ రైట్. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 12వ వచనం. 3 ఏళ్ల పాటు కరువు కలుగుట. జనసంఖ్య రాయబడిన స్థలంలో 3 ఏళ్ళు 3 నెలలు 3 దినములు. ఇక్కడ 3 వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ళు 3 నెలలు 3 దినములు. ఓకేనా? 2 సమూయేలు 24వ అధ్యాయం 13వ వచనం. 2 సమూయేలు 24వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. ఇక్కడ నీవు నీ దేశమందు 7 సంవత్సరములు. అక్కడ 3 సంవత్సరాలు అన్నాడు, ఇక్కడ 7 సంవత్సరాలు అన్నాడు. ఒప్పుకుందువా? నిన్ను తరుముతున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలలు పారిపోవటానికి ఒప్పుకుంటావా? మీ దేశం ముందు 3 దినములు తెగులుకు ఒప్పుకుంటావా? అక్కడేమో 3 సంవత్సరాలు కరువు, క్షామము. 3 నెలలు తరిమి కొడతారు, 3 రోజులు క్షామము. ఎక్కడ? మొదటి దినవృత్తాంతంలో. 2 సమూయేలు ఏమంటాడు? 7 సంవత్సరాలు క్షేమము, కరువు. 3 నెలలు తరమబడటానికి ఒప్పుకుంటావా, లేదా 3 రోజులు తెగుళ్ళకు ఒప్పుకుంటావా? 3 కరెక్టా? 7 కరెక్టా? 2 బైబిల్నే ఉన్నాయి. ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయా లేదా? అక్కడ 3 ఇక్కడ 7 3 2 కూడా బైబిల్లో రాయబడ్డాయి. ఏది కరెక్టు? అరే మీ బైబిల్ తప్పండి. బైబిల్ని తప్పు బట్టే మొగాడు ఎవడలేడు. మనకు అర్థం కాక అటువంటోడు ఎవడనుంటే అన్నం పెడతా, తీసుకురండి. ఛార్జీలకు డబ్బులు ఇస్తా, తీసుకురండి, కూర్చుందాం. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నా. బైబిల్ అంతా 6 సార్లు, పాత పత్రికలు 6 సార్లు మార్చి రాశారు. పాత పేపర్లు చెట్లు బెరడ్ల మీద, ఒక చర్మపు కాగితాల మీద, అవి కొన్ని వందల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం రాయబడినప్పుడు అవి చీకిపోతూ ఉన్నప్పుడు, చీకిపోతాయి కదా, చీకిపోయి అవి రాలిపోతున్నప్పుడు, కొన్ని అక్షరాలు ఎగిరి పోతూ ఉన్నప్పుడు దానికి అనుబంధంగా అక్కడ రాసుకుంటూ వచ్చిన చూసి రాయాలి కదా. ఇప్పుడు మనం వాడే బైబిల్ ఎన్నోదనుకుంటుర్రు? ఆరో బైబిల్, అసలు పత్రులు 6 దాంట్లో నుంచి తీసుకొచ్చినాయి ఇప్పుడు మనం వాడుతుంది. భాగం నుంచి ఒక పత్రిని అది రాసేసి ఒక కాపీ ఆడబెట్టేసి పాత చినిగిపోయిన వాటిని, ముక్కలైన వాటిని భూమి తోమి భూమిలో పెట్టేసి కప్పేస్తారు, కాల్చేయరు. మీరు కూడా మీ దగ్గర బైబిల్ కాగితాలు ఏమన్నా ఉంటే, చినిగిపోయి ఉంటాయి కదా, పిల్లలు చింపి కాలవమాకండి, భూమి తోడి లోపల పెట్టేసి మూసేయండి. కాలవటానికి, బజ్జీలు కట్టుకోవటానికి ఇయ్యమాకండి. నేను చూసిన సండే స్కూల్ బుక్స్, ఆ పాతినంకి వేసిండు, ఆ పాతినమేమో బజ్జీలు కొట్టాడు కాడ అమ్మేసిండు, అందులో బజ్జీలు కడుతుండు. సండే స్కూల్ బుక్స్ వస్తాయిగా పిల్లలే, అవి చెయ్యొద్దు. జాగ్రత్తగా భూమి తోమి అందులో పెట్టేసి కప్పేయండి. చీకిపోతుంది, అందులో కాలవద్దు. ఎప్పుడైనా దేవుని వాక్యం బయట వాళ్ళు కాలుస్తేనే నువ్వు ఎగిరి గంతులేస్తున్నావు, మరి నువ్వు కాలుస్తే తప్పు కాదు. నేర్చుకోవాలి మనం, కనీస అవగాహన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ పత్రులు రాసేటప్పుడు ఇవన్నీ ఎర్రర్స్. రాసేటప్పుడు
చాలామంది కూర్చొని రాస్తూ ఉంటారు. దాంట్లో ఒక అక్షరం ఇటు ఎగిరిపోయింది అనుకోండి, అది వస్తూనే ఉంటుంది. ఇక అది కంటిన్యూషన్లో వస్తూనే ఉంటుంది. చూసి రాసే దాంట్లో కంటిన్యూషన్. అట్టనే మొదటి దినవృత్తాంతంలో చెప్పింది 3, 3, 3 అన్నది కరెక్టు. 7, 7 అన్నది ఎర్రర్, ఎగిరిపోయిన అక్షరం ఎగిరిపోతే 3 బదులు 7 అన్నది క్రైస్తవులకు సంపూర్ణం కాబట్టి జ్ఞానం కలిగిన, అతి జ్ఞానం కలిగిన 7 అని పెట్టేసేసింది. 7 అని పెట్టేసి అట్లా 7, 7 అని వచ్చేసేసింది. అందులో ఏమీ లేదు. తర్వాత ఒక రాజు వయసు చూద్దాం. ఒక రాజు వయసు చూద్దాం. 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. 2 రాజుల గ్రంథం. ఆహాజ్య ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ళ వాడు. యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. ఎన్ని సంవత్సరాలంట? 22 సంవత్సరాలు ఆహాజ్య వయసు. తర్వాత 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 2వ వచనం. ఆహాజ్య ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ళు కరెక్టా, 42 ఏళ్ళు కరెక్టా? రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనంలో ఏమో 22 సంవత్సరాలని రాయబడ్డది. అవునా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనంలో ఏమో 42 సంవత్సరాలని రాయబడ్డది. దగ్గర 20 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. మరి రాజుల గ్రంథంలో రాయబడ్డది కరెక్టా, దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడ్డది కరెక్టా? ఏమండి, మీకు ఏమైనా బోరు కొడుతుందా? ఇంట్రెస్ట్గా ఉందా? మీకు తెలుసుంటే ఓకే, తెలుసుంటే ఇతరులకు చెప్పండి. ఇప్పుడు మీకు తెలుసుంటే ఇతరులకు చెప్పండి, తెలియకపోతే తెలుసుకొని ఇతరులకు చెప్పాలి. మనం ప్రశ్నించినప్పుడు దీని ఆన్సర్ని బైబిల్ నుంచే మనం కరెక్ట్ చేద్దాం. చూద్దాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 30 2వ రాజులు 8, 17వ వచనం. 30 పైనుంచి చదవండి. 10, 16 కిందికి చదవండి. అహాబు కుమారుడును ఆహజ్కేలు. ఒక నిమిషం. 24, 8వ వచనం. 2వ రాజులు 8వ అధ్యాయం 8వ అధ్యాయం. అహాబు కుమారుడు 16 నుంచి. అహాబు కుమారుడును ఇజ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరం మందు యెహోషాపాతు యూదారాజు అయి ఉండగా, యూదారాజు అయిన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభి. ఇది యెహోరాము గురించి. ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ళ వాడై యుండి యెరూషలేము నందు 8 సంవత్సరములు ఏలెను. 8 సంవత్సరములు ఏలెను. 8 సంవత్సరములు ఏలెను. 8 సంవత్సరాలు ఏలినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదే యెహోరాము 18 సంవత్సరాలని వీడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నది? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలను ఉంది. తర్వాత
అహాబు 25వ వచనం. ఉమ్, 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 22 వాడు, 22 వాడు. అది 22 ఏళ్ళు అన్నది కరెక్టు. 22 ఏళ్ళు అన్నది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యెహోవా యాకీము విషయంలో కూడా, పరిపాలన విషయంలో కూడా ఆ రీతిగానే కాపీ రైట్ పడుతూ ఉంటుంది. చూడండి 2 రాజులు 24:8 వచనం. 2 రాజులు 24 18 సంవత్సరాలని 18 ఏళ్ళ వాడై 3 మాసములు ఏలెను. 3 మాసములు ఏలెను. 2వ దినవృత్తాంతములు 36 అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 36 అధ్యాయం 9వ వచనం. యెహోవా యాకీము ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. తర్వాత 2 రాజులు 24లో ఎన్ని దినాలు అన్నది, ఎన్ని నెలలు అన్నది రాయబడతాయి. 24:8 వచనం. 3 మాసములు అంటే 3 నెలలు. 3 నెలలు కరెక్టా? 3 నెలల 10 రోజులు కరెక్టా? 3 నెలలు కరెక్టా? 3 నెలల 10 రోజులు కరెక్టా? బైబిల్లో ఇంకొక ఫండమెంటల్, 7 ఫండమెంటల్లో ఇంకొక ఫండమెంటల్ ఏంటంటే, కొన్ని బైబిల్లో ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పబడుతుంది. ఒక్కోసారి ఏమో రౌండ్ ఫిగర్ చెప్పబడుతుంది, ఒక్కోసారి ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పబడుతుంది, ఒక్కోసారి రౌండ్ నెంబరు చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 నెలలు అన్నది కరెక్ట్. 3 నెలలు అన్నది కరెక్ట్గా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా మనం గమనించి బైబిల్ని ముందుకు తీసుకునే వారంగా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొంతవరకు మీకు ఇచ్చిన ఈ యూదులు క్రైస్తవమును వ్యతిరేకించటానికి టుడే ఈరోజు కూడా యెరూషలేములో నుండి మోనరేటన్ చేస్తూ యెరూషలేములో నుండి ప్రపంచ దేశములన్నిటికీ యూదాయిజమును జొప్పిస్తూ ఉన్నారు. ఈ ప్రపంచ దేశములన్నిటికీ యూదాయిజమును జొప్పించే క్రమములో మన ఆంధ్రప్రదేశ్ అయినా, హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, విజయవాడ కానీ, ఈ యొక్క గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో పాలకొల్లు, నర్సాపురంలో దీనికి సంబంధించిన మనుషులు చాలామంది ఉన్నారు. ఆ ద్వారా అంతేకాదు, నా ద్వారా కూడా, నాతో కూడా కలిసి, అంటే యేసు ప్రభుని నమ్మి కలిసి సేవ చేస్తున్న వారిలో కూడా ఒక 2 ఆ యూదాయిజంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. అప్పటి నుంచే దీన్ని స్టార్ట్ చేశాను, నేను వెళ్ళిపోయి ఉన్నాను. ఎందుకంటే యూదాయిజంలో సున్నతి చేసుకోవాలి, యూదాయిజంలో క్యాప్ పెట్టుకోవాలి, టోప్ పెట్టుకోవాలి. తర్వాత యూదాయిజంలో వారే కోడినైనా దేన్నైనా సరే వాళ్ళే కోసుకొని తినాలి, వేరే వాళ్ళు కోస్తే ఒప్పుకోరు, వాళ్ళే తినాలి. ఇవన్నీ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు క్రైస్తవమును చూద్దాం. ఇప్పుడు క్రైస్తవమును చూద్దాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం. త్వరగా ఇక నేను ముగిస్తా. క్రైస్తవ్యము ఇప్పటి వరకు యూదాయిజం గురించి వాళ్ళు బైబిల్ని తప్పుబట్టే విధంగా ఉంది. యేసుక్రీస్తు అందరికీ, కొందరికి కాదు. యూదులైనా సరే, గ్రీకు దేశస్తులైనా సరే, భారతీయులైనా, అమెరికన్స్ అయినా, పాకిస్తాన్ అయినా, ఇస్లామిక్ కంట్రీస్ అయినా, ఎనీ కంట్రీ, బూది గంతముల వరకు ఉన్న ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఎలా యేసు చనిపోలేదని వారు చెబుతూ ఉన్నా కూడా యేసు చనిపోయినాడని రుజువు చేయటానికి నేను దానియేలు గ్రంథంలో నుండి మీకు ఆధారం ఇస్తూ ఉన్నాను.
దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. ఇస్లాం సహోదరులకైనను యూదులకైనను వారంతా ఒకే మాట మీద ఈ మాటను వారు పలుకుతూ ఉన్నారు గనుక ఆ విషయాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 24వ వచనం. తిరుగుబాటును మానుపుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును. భూమి ఆకాశములు ఉన్నంత వరకు నీతిని బయలుపరిచింది యేసు ఒక్కడే ప్రపంచములో. యుగాంతం వరకు ఉండినట్టు నీతిని బయలుపరచుటకును, తిరుగుబాటును మానుపుటకును, ఇజ్రాయేలీల యొక్క యూదుల యొక్క తిరుగుబాటును మానుపుటకును, పాపమును నివారణం చేయుటకును. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఆమెను క్షమించి సమాధానపరిచి నీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. నివారణము, పాపమును నివారణము చేయుటకును. అదేవిధంగా ఇక్కడ ఏమంటాడు? నీతిని బయలుపరచుటకును, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, పాపం నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము, సిలువలో బలియాగం చేయబడిన వాడు యేసుక్రీస్తు అన్నది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు 25వ వచనం చూద్దాం. అక్కడి నుంచి అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. 70 వారములు. వారం అనగా వారానికి ఎన్ని సంవత్సరాలు? వారానికి రోజులు కాదు, వారానికి 7 సంవత్సరాలు. 7 × 69 సంవత్సరాలు. బాగా గమనించండి. వారం అనగా 7 సంవత్సరాలు. ఈ లెక్కంతా మీకు ఇస్తా. యేసుక్రీస్తు వారు అసస్త రాజు. ఇది ఎజ్రా నెహెమియా గ్రంథమునే రాయబడుతుంది. అది తిరగట్లే, ఏదో బాగా గమని. ఎజ్రా గ్రంథం నెహెమియాలనే ఈ మాటలు వస్తాయి. ఇంకా తర్వాత అక్కడ పర్మిషన్ ఇస్తుంది. కోరేషు అస్త రాజు ఈ యెరూషలేము దేవాలయం మరల మీరు కట్టుకోవచ్చు అన్నది బయలుదేరిన 70 వారాలు. దానియేలు గ్రంథం ఇర్మియా చెప్పిన 70 వారాల నుంచి లెక్క కట్టుకుంటే ఆ లెక్క 400 చిల్లర సంవత్సరాలు వస్తుంది. 483 సంవత్సరాలు వస్తుంది. ఏది? యూదుల లెక్కలో. అదే మన లెక్కలో, మన సంవత్సరం లెక్కలో చూస్తే 477 సంవత్సరాలు వస్తుంది. 477 సంవత్సరాలు ఇప్పుడున్న క్యాలెండర్ ప్రకారం. ఈ 477 ఆస్త అనే రాజు 400 క్రీస్తు పూర్వం 445 సంవత్సరము 477 477లో నుండి 445 తీసేస్తే 32 సంవత్సరాలు వస్తూ ఉంటుంది. అంటే యేసు అప్పటికి 445 సంవత్సరం నుంచి ఈ 70 వారాలు లెక్క కట్టుకుంటే యేసు పుట్టి చనిపోవాలి అప్పటికే. నేను నోటితో చెప్తున్నా, క్లియర్గా ఉంది నా కాడ. మొత్తం రాసి పెట్టిన ఒక పేపర్ మీద ఎన్ని సంవత్సరాలు వస్తుంది. ఆ ఎజ్రా గ్రంథంలో ఆ రాజు ఎప్పుడు ఆజ్ఞ ఇచ్చిండు, ఆజ్ఞ బయలుదేరిన కాడ నుంచి కట్టొచ్చు. మీరు ఖజానా నుంచి ఆ రిఫరెన్స్ ఒకటి ఇస్తా, చూద్దాం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. 7వ అధ్యాయం. మరియు రాజునైన నది అవతలనున్న ఖజానాదారులకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందున్న దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడినైనా ఎజ్రా మిమ్ములను ఆ దేవాలయం కొరకు ఏదైనా అడిగిన ఎడల ఆలస్యం కాకోకుండా దాన్ని మీరు చెయ్యవలెను. అక్కడి నుంచి మొదలైన కాలం 445 క్రీస్తు పూర్వము 445. అక్కడి నుంచి యేసు పుట్టి చనిపోతాలనే 70 వారాలు పూర్తి అయిపోవాలి. అది కూడా చూపిస్తా చూడండి. దానియేలు గ్రంథం
దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టింపవచ్చుననే ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు, అభిషక్తుడెవరు? మెస్సయ్య. అభిషక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములను పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయంలో యందు పట్టణము రాచవీధులను కందకములను మరలా కట్టింపవచ్చును. ప్రతి దానికి లెక్క ఉందండి బైబిల్లో. మనమే శ్రద్ధ చూపించలేకపోతున్నాం, అంతే. అర్థమవుతుందనండి. కాబట్టి చాలా జాగ్రత్తగా, యేసు అభిషక్తుడు చనిపోతాడని రాయబడ్డదా పాత నిబంధనలు అంటే? ఎస్, చనిపోతాడు, నిర్మూలము అంటాడు అక్కడ. చూడండి, నిర్మూలము. 26వ వచనం, 26. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తుడు నిర్మూలం అంటే చంపివేయబడతాడు. ఇప్పటికి కూడా యూదులు కానీ మన ముస్లిం సహోదరులు కానీ యేసుని చంపే అధికారం ఎవరికి లేదు. ఆయన సజీవుడిగా ఎత్తబడతాడు. ఇప్పటికి కూడా యూదులు నమ్మటం లేదు యేసు శిలువలో చనిపోయినాడు అంటే. అయితే యేసు వచ్చి చెప్తున్నాడు, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి దాన్ని తీసుకొనుటకు, నా ప్రాణమును తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా అంతట నేనే నా ప్రాణం పెడుతున్నాను, నా అంతట నేనే నా ప్రాణమును పెడుతున్నాను. ఎందుకో? పాపమును నివారణ చేయటానికి, నీతిని బయలుపరచటానికి, యుగాంతం వరకు ఉండునట్టి నీతిని ఈ లోకములో ఉంచటానికి, యుగాంతం వరకు ఉండుటకు ఉంచబడిన ప్రాయచిత్తము, పాప పరిహార్థ బలిగా యేసు ఈ లోకములో చేయబడి ఉన్నాడు. నువ్వు నమ్మాలి యేసునే, నువ్వు నమ్మాలి. యూదయిజం కాదు, క్రైస్తవ్యం ప్రపంచానికే. యూదయిజం కాదు, క్రైస్తవ్యం ప్రపంచానికి దిక్కు. ఈ క్రైస్తవ్యమే ప్రపంచాన్ని రక్షించేది. ఈ క్రైస్తవ్యమే ప్రపంచానికి నీతి. ఈ క్రైస్తవ్యమే ప్రపంచానికి మార్గం. నువ్వు తెలియచేయాలి, నువ్వు తెలియచేయాలి. గలతీయులకు రాసిన పత్రిక ముగిస్తాయిగా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాల నుంచి మనం చదువుకుంటూ వద్దాం. మధ్యవర్తి ఒకనికి, మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగును గాని యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపములో బంధించెను. ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించింది. లోకములో ఉన్న వారందరినీ, పుట్టిన వారిని, పుట్టబోతున్న వారిని కూడా బంధించింది. చనిపోయిన వారిని కూడా లేఖనము పాపములో బంధించింది. అట్టి పాపములో నుండి విడిపించటానికి క్రీస్తు యేసు ఏం చేస్తున్నాడో ఇక్కడ చూద్దాం. 22వ వచనం. యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనం అందరినీ పాపంలో బంధించెను. 23. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసం అవలంబించిన వారంగా చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. ఈ దినం యూదులు చెరలోనే ఉన్నారు కానీ చెర నుండి బయటికి రాలేదు. ధర్మశాస్త్రం అనే చెరలో వాళ్ళు ఉంచబడి ఉన్నారు. తర్వాత కిందికి, చెర అంటే మనం చాలా చెప్తాం, చెర అంటే చనిపోయిన వారు అందరినీ తీసుకొని పోయిండు అని. అది చెర అంటారా? చెర అంటే మీనింగ్ తెలుసా? చనిపోయిన వారందరినీ చెరగా పట్టుకొని వెళ్ళిపోయిందంటే చెర అంటే మీనింగ్ ఏందో తెలుసా? తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారు చెరసాలని?
జైలు అంటారు. యేసుక్రీస్తు జైలును పట్టుకొని వెళ్ళిండా? చెరసాల అంటే ఏంటిది? జైలు, కారాగారం. అవునా? ఏమండి తెలుగు పండితులు గారు, ఏమంటారు సరే? ఇట్టిట్ అంటే ఎట్లా? నోరు తెరవాలి. అదేనా? రైట్. యేసుక్రీస్తు జైలును పట్టుకొని వెళ్ళిండా? శరణను పట్టుకొని పోయినాన్ని శరణగా పట్టుకుపోయింది. అసలు శర అంటే ఏందో మనకు అర్థం కావాలి. శర అంటే ధర్మశాస్త్రం అనే శర. కంటికి కన్ను, పంటికి పన్ను, తప్పు చేస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపటం. అర్థమవుతుందా? ఇప్పుడుందా ఆ శిక్షలు ఎక్కడైనా? ఇజ్రాయిల్లో కూడా లేదు కదా. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, ఒక స్త్రీని పెట్టాను. ఏమో దొరికిందయ్యా తప్పు చేస్తుంటే, మరి ధర్మశాస్త్రంలో రాళ్ళు పెట్టి కొట్టి చంపమల్లని ఉన్నది కదా అనంటే ఆయన ఏం మాట్లాడు, ఏదో రాస్తుంటాడు. అవునా? దాన్ని మనం పొడిగిస్తాం, మన సొంత జ్ఞానం ఉపయోగించి ఏం రాసిండు అని అంటే, ఏమిలే అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపాలు రాసిండు. ఉన్నది ఆడ ఏమన్నా? ఆయన ఏదో రాస్తుండు అంతే, వదిలేయి. ఆయన చెప్పింది నీకెందుకు? చెప్పిందే చెప్పటానికి మనకు చేత కాదు, ఆయన చెప్పింది మాత్రం ఇంత సాగదీసి చెప్తాం. అవునా? ఆయన ఏదో రాస్తున్నట్టుగా ఉన్నదంతే. ఆడ పాపాలు రాస్తున్నట్టుందా? ఏమి లేదు, ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారు. అమ్మ ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఏమనలేదయ్యా, నేను కూడా ఏమన్నా. ఇంకా మీదట పాపం చేయకు, సమాధానంతో ఇంటికి వెళ్ళిపో. అది అక్కడున్న భావం. నువ్వు ఏదో సాగదీసినావు అనుకో, దేవుడు చెప్పిన దానికంటే నువ్వే దేవునికి చెప్పేవాళ్ళలాగా ఫీల్ అయిపోయి సాగదీసి చెప్తున్నావు. వద్దు. ఆయన ఎక్కడైతే సైలెంట్గా ఉన్నాడో, ఎక్కడైతే కాముగా నిదానంగా ఉన్నాడో నువ్వు అక్కడ ఉండిపో. ఎక్కడైతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడో అక్కడ నువ్వు మాట్లాడు, అంతే. శర అంటే జైలు, చెరసాల. చచ్చిపోయిన వాళ్ళందరినీ ఇంకా ఆయన తీసుకెళ్ళలే. చెప్తుంటారు చాలామంది, యూట్యూబ్లలో కానీ టీవీలలో కానీ వస్తుంటారు. కానీ లేఖనంలో అట్లా ఉందో లేదో మీరు చూసుకోవాలి. నెక్స్ట్ కిందికి చదువు. 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలంగా నీతిని మంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను. ఎక్కడ? ఇదిగో ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో రాయబడ్డది. అభిషిక్తుడు అనేవాడు వస్తాడు, మీకు బోధిస్తాడు, మీ కొరకు తన ప్రాణం పెడతాడు, అతడు మీ కొరకు నిర్మూలం చేయబడతాడు, తిరిగి 3వ దినమున లేస్తాడు. ఈ బాల శిక్షకుడు అయిండు మనకి. ఈ లేఖనాలు, ఈ ప్రవక్తల గ్రంథాలని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. క్రైస్తవులమైన మనమేనా అర్థం చేసుకోవాలి. బాల శిక్షకుడు ఆయను. 25వ వచనం. అయితే విశ్వాసం ఎల్లడాయన గనుక ఇంకా బాలశిక్షుని క్రింద ఉండము. ఇంకా బాలశిక్షుడి కింద ఉండము. ఇప్పుడు బాలశిక్షకుడి కింద ఉండమా మనం? దొంగతనం చేసిర్రు, ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? చేతులు నరికేయాలనా లేదా? ఉన్నావా? లేం కదా. ఇంకా బాలశిక్షకుడి కింద మనం లేవన్నది లేఖనమే చెప్తుంది. ప్రజాస్వామ్యంలో వచ్చేసినాయి. అవునా? ప్రజాస్వామ్యంలో వచ్చేసినాయి. చట్టాలు ఉన్నాయి, మనకి చట్టాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి. కాబట్టి బాలశిక్షకుడి కింద ఇంకా మనము ఉండము. 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి ఇప్పుడు ఇంపార్టెంట్, క్రీస్తులోనికి బ్యాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో ఇది అండర్లైన్ చేయండి. యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. ఇంకా యూదులు లేడు, గీదులు లేడు, గ్రీకు దేశస్థులు లేడు, ఎవరు లేడు. యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నాడు. నువ్వు యూదుడివైతే ఎవరికి గొప్ప? ఆ యూద గోత్రపు సింహమే మేము నమ్మిన యేసు. గమనించండి.
ఒక్క పురుషుణ్ణి పట్టుకొని, ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని, ప్రారంభంలో చెప్పిన గుర్తుందా? ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుణ్ణి పట్టుకొని ఆయనని ఎంబడిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం బూదిగంధముల వరకు ఉన్న క్రైస్తవులము ఆయనని ఎంబడిస్తూ ఉన్నాము సార్వత్రిక సంఘములో. ఇది క్రైస్తవ్యం. జూడాయిజమా క్రైస్తవ్యమా? ఓ మానవుడా, క్రైస్తవయిజమే నీకు మార్గం చూపించేది. ఇది అంతము లేనిది. క్రైస్తవయమ్మ అని ఎందుకు పెట్టినవయ్యా పేరు? యేసుక్రీస్తు అని పెట్టొచ్చు కదంటే, ఆ యేసుక్రీస్తే క్రైస్తవుల్లో ఉన్నాడు. రిఫరెన్స్ ఆధారం ఏందయ్యా? అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. రిఫరెన్స్ ఆధారం ఏంది? క్రైస్తవేమని చెప్తున్నావు కానీ దానికి రిఫరెన్స్ ఆధారం ఏంది? అపోస్తల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు ఎక్కడున్నారు? సంఘములో ఉండి బహుదినములకు బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులనబడిరి. అప్పటి వరకు క్రైస్తవులనే పేరే లేదు. యెషయా గ్రంథంలో అంటాడు, నీకు కొత్త పేరు పెట్టెదను. యెషయా గ్రంథంలో ఏమంటాడు? నీకు కొత్త పేరు పెట్టేది. యూదుడు కాదు, పర్ణశాల పండగలు కాదు, గుడారాల పండగలు కాదు. గుడారాలు, పర్ణశాల పండగలు ఇవి కాదు. క్రొత్త నిబంధనకు వారసులము, జ్యేష్ఠుల సంఘానికి హక్కుదారులము. జ్యేష్ఠుల సంఘానికి హక్కుదారులము. యూదాయిజము కాదు, క్రైస్తవ్యము. క్రీస్తు యేసునందు ఉండాలి, క్రీస్తు యేసులో స్థిరపరచబడాలి, కొత్త నిబంధన వాక్యములో స్థిరపరచబడాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ యొక్క దగ్గర ఉన్న వారికి నువ్వు దేవుని వాక్యమును, ప్రేమను పంచే స్థితిలో ఉండాలి. నీవు వారి పట్ల కనికరం చూపించే స్థితిలో ఉండాలి. యూదుల్లాగా ఎవరిని పడితే వాడిని కొట్టుకుంటూ వెళ్ళిపోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా,